నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ హౌజెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగు, వెస్ట్ ఫేసింగు, కార్నర్ హౌజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి 10 హౌజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 127 స్క్వేర్ యార్డ్ నుంచి 150 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయండి హౌజెస్ అన్నది. ఈ హౌజెస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాం. ఇక్కడ అయితే ఎనకాల కనిపిస్తున్న హౌస్ ఉందో ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. ఈ హౌస్ అన్నది మనం మోడల్ హౌస్ కింద చూద్దాము. ఇక్కడ హౌసెస్ యొక్క రేట్ వచ్చేసి 75 లాక్స్ నుంచి 80 లాక్స్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉంది. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే అప్ టు 80% 90% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 10 హౌసెస్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, కార్నర్ హౌసెస్ కూడా ఉన్నాయి. వాటి యొక్క ఎలివేషన్స్ కూడా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి వీడియోలో. హౌసెస్ అయితే చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌసెస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కందా ఇంటర్నేషనల్ స్కూల్ కి అయితే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కి అయితే ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ లో రీచ్ అవుతామండి. 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్ లో ఉన్న నారపల్లి చివరస్తకి అయితే ఎగ్జాక్ట్ గా ఇది 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఇది కేవలం 7.5 కిలోమీటర్స్ టు 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏదైతే హౌస్ చూపించామో ఈ హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద క్లియర్ గా చూపిస్తాను. రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే హౌస్ మనం మోడల్ హౌస్ చూస్తున్నామో ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. దాని యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము, ర్యాంప్ చూపిస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. మిగతా 9 హౌసెస్ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంపు గేట్ అంతా క్లియర్గా చూస్తున్నాము. నీట్గా రావడం జరిగింది. ఎలివేషన్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్ పాయింట్ రావడం జరిగింది. బోర్ అయితే మనకి చాలా లోతుగా వేసామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. సంప్ ఏరియా అంతా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. మెయిన్ డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. 100% వుడ్ తోటి, దట్టు మనకి టేక్ వుడ్ తోటి చేయడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము అండ్ స్టెప్స్ చూపిస్తున్నామండి. నీట్‌గా రావడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ తోటి ఉన్నటువంటి ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. నీట్‌గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్‌కి సంబంధించినటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. చాలా నీట్ గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ డోర్ అనేది చూపిస్తున్నామండి. మంచి క్వాలిటీగా డోర్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాకి హాల్ కి మధ్యన వచ్చేసి ఆర్చ్ లాగా రావడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా స్పేషియస్ గా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్ కి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాము వీడియోలో. చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. షెల్ఫ్లు రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సజ్జా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. బయట వైపుకి డోర్ రావడం జరిగిందండి కిచెన్ నుంచి. సో ఇలా రావడం వల్ల మనకు కొంచెము అడిషనల్ బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి మనం ఏదైనా వస్తువులు ఉంటే బయటకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈస్ట్ వైపు వచ్చేసి డోర్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చౌకోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. మనకి స్పేషియస్ గా ఉన్నటువంటి సజ్జా షెల్ఫ్లు అనేవి రావడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ వచ్చేసి మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. పూజా రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. దానికి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది. లో రూప్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా నీట్ గా మరొకసారి చూపించడం జరుగుతుంది.
చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూయిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు, లో రూఫ్ ఏరియా అంతా చేయిస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా మరొకసారి చూయిస్తున్నాను. హౌసెస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి 10 హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ హౌసెస్ యొక్క రేట్ అన్నది 75 లాక్స్ నుంచి 80 లాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే 80% నుంచి 90% వరకు బ్యాంక్‌లోనే అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్డర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి రెడీ టు మూవ్ ఇన్ ఉన్న హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అందరికి. థాంక్ యూ సో మచ్.